వైవై అనే ఒక తెగ దక్షిణ అమెరికాలోని బ్రెజిల్ మరియు గయానా సరిహద్దుల్లో ఉంది. ఈ తెగలో ఎల్కా అనే మాంత్రికుడు 1933 సంవత్సరంలో జన్మించాడు. ఎల్కా తన చిన్నతనంలోనే తండ్రిని కోల్పోగా తన మేనమామ దగ్గర వైవై సాంప్రదాయ పద్ధతులతో పెంచబడ్డాడు. వైవై ప్రాంత ప్రజలు ఒరోక్యం అనే దుష్ట శక్తికి ఎంతగానో భయపడేవారు. అయినప్పటికీ ఆ శక్తి ద్వారా రోగాలు నయమవడం చూసి ఆ శక్తిని ఆశ్రయించేవారు. ఎల్కా ఒక యవనస్తుడిగా స్థానికంగా ఉన్న మఫోలియో అనే మంత్రగాడు చేస్తున్నటువంటి మంత్రాల ద్వారా శపించటం, అంతేకాకుండా రోగాలు నయమవడం చూసి ఎంతగానో ఆకర్షితుడై 20 ఏళ్లకే మంత్రాలు నేర్చుకోవడానికి గాను మఫోలియో ఇంట్లో 3 సంవత్సరాలు ఉండి మంత్రశక్తులను దురాత్మల ద్వారా పొందుకుంటూ ఎంతగానో స్పిరిట్ వరల్డ్లో శక్తిమంతుడయ్యాడు. సాధారణంగానే వైవై ప్రజలు చాలా భయస్థులు. ఆ ప్రాంతంలో ఉన్న దురాత్మలను బట్టే కావచ్చు, తెలియని వ్యక్తులను బట్టే కావచ్చు, చాలా భయపడుతూ ఉండేవారు. అంతేకాకుండా మరణం తర్వాత తమకు ఏం జరుగుతుందో అన్న భయం వారిని వెంటాడుతూ ఉండేది. ఇలా ఉండగా 1940 చిలుకు సంవత్సరాలలో కొందరు మిషనరీలు ఆ ప్రాంతాన్ని దర్శించటం జరిగింది. ఎల్కా మిషనరీలను నవ్వుతూ పలకరించేవాడు, కానీ వారికి అర్పించే భోజన పానీయాలలో విషము కలిపి చాలా మందిని చంపేవాడు. అలాంటి సమయంలో నీల్ మరియు బాబ్ హాకిన్స్ అనే మిషనరీలు ఆ ప్రాంతానికి వస్తూ వైవై వారికి ఉపయోగపడే కత్తులు, గొడ్డళ్ళు, చేపలు పట్టే గాలాలు వారికి బహుమతులుగా తెచ్చి వారి హృదయాన్ని దోచుకున్నారు. ఎల్కా మిషనరీల ద్వారా అందించబడిన సువార్తను విని 1 యోహాను 4వ అధ్యాయము 18వ వచనంలో వ్రాయబడిన వాక్యము, ప్రేమలో భయముండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండంతో కూడినది, భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణం చేయబడిన వాడు కాడు అన్న ఈ వాక్యాన్ని బట్టి ఆకర్షితుడై ఎల్కా తాను ఎప్పటి నుండో భయపడుతూ ఉన్న ఒరోక్యం దుష్ట శక్తిని గూర్చిన భయము నుండి విడుదల పొంది తనలో ఉన్న చెడుతనం నుండి విడిపింపబడి సమస్త చీకటి శక్తులపైన అధికారం కలిగిన క్రీస్తుకు తన జీవితాన్ని అర్పించుకున్నాడు. మంత్ర విద్యను విడిచిపెట్టి బైబిల్ చేతపట్టాడు. ప్రతిరోజు పెందలకడే లేచి ఎవ్వరూ లేని పంట పొలాల్లో ప్రార్థిస్తూ విశ్వాసంలో బలపడసాగాడు. ఎల్కా నిత్యము ఇలా ప్రార్థించేవాడు, తండ్రి, నేను నిన్ను తెలుసుకోవాలనుకుంటూ ఉన్నాను, కాబట్టి మిమ్మల్ని మీరు నాకు కనపరుచుకోండి, క్రీస్తులాగా ఉండటానికి నేర్పించండి అంటూ ప్రార్థించేవాడు. అంతేకాకుండా నూతన నిబంధనను వారి భాషలోనికి తర్జుమా చేయటానికి ఎంతగానో సహకరించాడు. ఎల్కా అనాథలను ఆదరించే విషయంలో ఎంతో దాతృత్వం చూపిస్తూ క్రీస్తుకు కలిగిన ప్రేమను చూపించేవాడు. ఆ ప్రాంత ప్రజలు ఎల్కాలో కలిగినటువంటి మార్పును, అది తన భార్యను కొట్టే విషయంలో కానీ త్రాగే విషయంలో కానీ సంపూర్ణమైనటువంటి మార్పును గమనించి అనేకులు ఆకర్షితులై క్రీస్తును అంగీకరించారు. అప్పటి నుండి వైవై ప్రాంతంలో ప్రతి ఆదివారము పనిచేసే దినముగా కాకుండా ఆరాధించే దినముగా వాడుక అయింది. ఎల్కా యొక్క లెగసీ కేవలం రక్షణకే పరిమితం అవ్వలేదు, కానీ ఆ ప్రాంతం వారు క్రీస్తు శిష్యరికానికి వారసులవుతూ కొంతమంది లీడర్స్ని ఏర్పాటు చేసుకుని వివాహము, నైతికత మరియు ప్రవర్తనలో దేవుని వాక్యానికి అనుగుణంగా అనేక మార్పులు చేసుకుంటూ తమ జీవితాలను మార్చుకున్నారు. క్రీస్తు కొరకు మాంత్రికుడుగా ఉన్న ఎల్కా ఆ ప్రాంతాన్నంతటినీ ఎంతగా ప్రభావితం చేశాడో కదూ. ఎంతో చక్కటి మాదిరిని చూపించాడు కదండి. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమెన్.